హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి బీరకాయ ఎండి రొయ్యలండి. ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను బీరకాయ తీసుకున్నాను, ఎండి రొయ్యలు నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, హెడ్ తలకాయలు అన్నీ తీసేసుకున్నాను. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ కొంచెం హీట్ అవ్వనిద్దాము. ఈలోపు మనము ఈ ఎండు రొయ్యల్లోకి హాట్ వాటర్ వేసుకుందాము. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయి మంచిగా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. ప్యాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. ముందుగా నేను ఎండుమిర్చి వేసుకుంటాను. ఇలా రెండుగా ముక్కలు చేసుకొని వేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు, ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు 2, ఉల్లిపాయలు కొంచెం దూరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ హీట్ అయ్యాయి కదా గోరువెచ్చగా, ఇప్పుడు ఈ ఎండు రొయ్యలలో వేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకుందాము. మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి బీరకాయ వేసుకుందాము. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము.
ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే బీరకాయలోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ఈజీగా కుక్ అయిపోతుంది. అందుకని వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దు. చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము మూత పెట్టేసుకుందాము. ఈలోపు మనం ఎండు రొయ్యలు క్లీన్ చేసుకుందాం. చూద్దాము, మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఎండు రొయ్యలు వేసుకుందాము. వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కారం కూడా, పచ్చిమిర్చి 4 ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. చూడండి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది బీరకాయలో నుంచి. చూద్దామండి, ఒకసారి మూత తీసి. చూసారా బీరకాయలో నుంచి వాటర్ ఎలా వచ్చేసాయో. ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం చూద్దాము సరిపోయాయో లేదో. ఓకే అండి, సరిపోయాయి. ఈ బీరకాయ ఎండు రొయ్యలు బాగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. చూద్దామండి మన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయింది అంటే మన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ కూడా రెడీ అయినట్లే లెక్క. దగ్గరికి అయిపోయింది కదా మంచిగా. ఓకే అండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. చాలా సింపుల్ కదండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి.
ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.